meditation. జీవితంలో సర్వము ధ్యానమే. In life, everything is meditation. ఆఫీసుకు పోతున్నావు, ఆఫీసులో పని చేస్తున్నావు. You go to the office and work there. అక్కడ ధ్యానం లేకపోతే ఆఫీస్ పని ఏ రీతిగా చేయగలవు? When you don't meditate on your work, how do you do that? ఈ ఆఫీసుకు పోయే సమయంలో కారును రోడ్ లోపల డ్రైవ్ చేసుకుని పోతున్నావు. While going to the office, you drive your ఈ way. డ్రైవ్ చేసే సమయంలో నీకు రోడ్డు పైన ధ్యానం లేకపోతే నువ్వు ఏ రీతిగా డ్రైవ్ చేయగలవు? While driving, if you don't concentrate, how do you కనుక reach? ధ్యానం అంటే ఏమిటి? What is meant by వాకింగ్, meditation? టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ధ్యానమే. Walking, talking, reading, writing, everything is meditation. అనగా ఒక్క విషయం పైన మనసును లగ్నం చేయటమే ధ్యానము అని. Meaning concentrating on one thing విద్యార్థి is ధ్యానం అంతా meditation. ఒక చదువు పైన, Student concentrates on study. తల్లి ధ్యానం అంతా బిడ్డల పైన, Mother concentrates on the child. గృహస్థుల ధ్యానం అంతా కుటుంబం పైన, Householder concentrates on కార్మికుని family. ధ్యానం అంతా కూడా మిషన్ల పైన, కర్షకుని ధ్యానం అంతా కూడా భూమి పైన. అట్టే ఒక్కొక్కరిది ఒక్కొక్క విధమైన ధ్యానంగా ఉంటుండాలి. Farmer concentrates on the field. Like that, each one concentrates on one aspect. కనుకనే అదే విధంగానే నీ యొక్క మనసును భగవంతుని పైన లగ్నం చేయి. Similarly, you concentrate on God. అంతేకాని నిరంతరం కూడా నువ్వు ఏదో చేస్తున్నావనుకొని నీవు భగవంతుని పని చేయటం లేదని అనుకోకూడదు. While discharging your duty, you should never ఏ feel that పని you are not చేసినా serving ఇది God. భగవంతుని పని. Whatever you may do, it's God's service. ఈ విధంగా సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థమని భావించు. You consider that all actions are offered to God. నీవు భూమిని దున్నుతున్నావు, రైతువై. You till the land as the farmer. ఇదంతా నా యొక్క హృదయ భూమిని నేను సాగు చేస్తున్నాను అనుకో. You are tilling the field of your heart. దాంట్లో విత్తనములు చల్లుతున్నావు. You just sow the seed. నా హృదయ భూమి లోపల నేను సరైనటువంటి యొక్క మంచి విత్తనములు చల్లుకుంటున్నాను, సద్గుణమైనటువంటి విత్తనం చల్లుకుంటున్నాను అనుకో. I am sowing the seeds of good thoughts in the field of my heart. దీనిని అభివృద్ధి గావించుకోవాలనుకుంటూ నీరు కడుతున్నావు. To develop it, you also నా water it. ప్రేమ జలములు దీనికి కడుతున్నాను అనుకో. I am supplying ఈ the water విధంగా of love. ఒక్కొక్క వ్యక్తి కూడాను ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించాలనుకుంటే జపమాల పట్టుకోనక్కర్లేదు, ఒంటరిగా కూర్చోనక్కర్లేదు, అరణ్యానికి పోవనక్కర్లేదు. తన యొక్క పని యందే తన యొక్క దివ్యత్వాన్ని సందర్శించవచ్చు. To lead a spiritual life, one need not sit in solitude, one need not lead